హమ్మయ్య! మొత్తానికి శ్రావణ మాసం ఇంటి పనులైతే వీటితోని లాస్ట్ పూర్తయిపోయాయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వరి లక్కీ వ్లాగ్స్. శ్రావణ మాసం పట్లు తొలపడం ఇవన్నీ పనులైతే ఒక ఎత్తు అయితే, ఇక దేవుడి గది క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. అందులోని వెండి, ఇత్తడి, రాగి సామాన్లయితే తళతళ మెరిసిపోవాలంటే ఈరోజు మంచి టిప్‌తోని మీ ముందుకైతే వచ్చేసాను. నేను కూడా ఫస్ట్ భయంతో స్టార్ట్ చేశాను. నాలాగే భయపడుతూ ఇది వద్దులేనని కష్టపడి చాలా గంటల సేపు దోమేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి వెండి సామాన్లు, ఇంట్లో ఉండే వెండి సామాన్లు అంటే పూజకు వాడుకునేవి విగ్రహాలు కానీ ఇవన్నీ తీసేసుకొని ఇలాగా అవి ములిగేలాగా వాటర్ వేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకొని ములిగేలాగా వాటర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది అల్యూమినియం ఫాయిల్ కవరండి. ఇది మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీనికి లింక్ కావాలంటే గనక నాకు కామెంట్ చేయండి. మీకు నేను డీఎం చేస్తాను. ఓకేనా? ఈ ఫాయిల్ కవర్‌ని ఇలా చిన్న బాల్స్‌లా చుట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక ఇవి 2, 3 తెరలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అయితే మరిగించుకున్న నీటిలో ముందుగానే ఇవి వేస్తే వెండి కరిగిపోతుందేమో అని ఇలాగ భ్రమలో ఉండుంటారు. కానీ అలా ఏం అవ్వదు. జస్ట్ ఇలా 2, 3 తెరలు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాగా కాసేపు ఒక 10 నిమిషాలు ఇలా లేకపోతే 5 నిమిషాలు ఇలాగా వదిలేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్‌లో చూసాను నేను. వెంటనే మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే త్వరగా తెల్లగా వచ్చేస్తాయని చెప్తున్నారు. అలా ఏం కాదు. ఇందులో నేను ఇంకా బేకింగ్ సోడా కూడా యూజ్ చేయలేదు. కొంతమంది బేకింగ్ సోడా కూడా వేస్తున్నారు. కానీ బేకింగ్ సోడా వేస్తే వెండిని కొరికేస్తది కదా! అప్పుడు వెండి తగ్గిపోతుంది అని అంటారు. ఆ భయంతోనే నేను అస్సలు బేకింగ్ సోడా అయితే వేయలేదు. జస్ట్ ఈ ఫాయిల్ కవర్ మాత్రం వేసేసుకొని మరిగించుకున్నాను. మరిగించిన ఒక 5 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత ఇలాగ బ్రష్‌తోని నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కాకపోతే ఈ వినాయకుని బొమ్మ కొంచెం డిజైన్ ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా అవ్వడం లేదని కొంచెం నేను పీతాంబరి ఉంటుంది కదా! సో, ఆ పీతాంబరి యాడ్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాననమాట. నిజంగా చాలా బాగా వచ్చేసాయి. ఇక్కడ మీరు చూసారా ఎంత తళతళ మెరిసిపోతున్నాయో. ఇక ఇత్తడి సామాన్లు, ఇంకా రాగి సామాన్లు గురించి అంటారా? దీని గురించి అంటే వేరేగా నేను ఇంకో వీడియో చేశానండి. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అంటే రాగి, ఇత్తడి సామాన్లు తొందరగా క్లీన్ అయ్యే టిప్ అనమాట. అది కూడా పాతకాలం టిప్పే. ఇక బయట కొనే కెమికల్స్ ఇలాంటివి కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సహజంగా మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. త్వరగా నల్లబడవు కూడాని. చాలా అందంగా కనిపిస్తాయి. సో, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి అలాగే మన ఛానల్‌కి ఇంకొంచెం సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా చాలామందికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. అలాగే బేకింగ్ సోడా యాడ్ చేయకుండా కేవలం ఒక 10 నిమిషాల్లో నాకు ఈ పనైతే తప్పింది. అంటే త్వరగా క్లీనింగ్ అయితే అయిపోయాయి. చూసారా ఎంత బాగా షైనింగ్ వచ్చేసాయో. సో, ఒకసారి ఇంకో టిప్ అండి. అంటే ఈ వెండివి ఇలాగా డిజైన్ ఉండి నెక్స్ట్ కలర్స్ ఉంటాయి కదండీ! అంటే స్టోన్ వర్క్ ఉన్నవి గానీ, ఇలా పెయింట్ వర్క్ ఉన్నవి గానీ మాత్రం అస్సలు వాటర్‌లో వేయొద్దు. ఎందుకంటే ఆ అల్యూమినియం ఫాయిల్ దీనికి అవి అంతా కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతాయి. అందుకని కలర్ ఉన్నవి మాత్రం అసలు వేయకూడదు. ప్లెయిన్‌గా ఉండేవి మాత్రమే వేసుకోవాలి. ఓకేనా? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయొచ్చు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతకీ మీ శ్రావణ పనులు అయిపోయాయా?